హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏదో చూద్దామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. ఐజియా చాప్టర్ 49 వర్స్ 13. Sing for joy, O heavens, rejoice, O earth, burst into song, O mountains, for the Lord has comforted his people and will have compassion on them in their suffering. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. హల్లెలూయా. చూడండి, ఐషా భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటిదనంటే, శ్రమనొందిన తన జనుల యందు యెహోవా జాలిపడి, అవునా, వారికి ఏదైతే బాధలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి దేవుడు ఓదార్స్తున్నాడట. దేవుడిచ్చే ఓదార్పు ఎలా ఉంటుందంటే, చూడండి, అక్కడ వచ్చే పీస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, సమాధానము నువ్వు ఎక్కడ వెతకలేనంత శాంతి సమాధానం ఉంటుందంట. అందుకోసమే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి స్పష్టంగా ఏంటిదనంటే, ఆకాశానికి చెప్తున్నాడంట కదా, భూమికి చెప్తున్నాడంట, పర్వతాలకు చెప్తున్నాడంట, నా జనులను నేను ఓదారుస్తున్నాను, మీరందరూ సంతోషంగా ఉండండి, వారికి సహకారంగా ఉండండి. అంటే ఇక్కడ చూస్తే మనము ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో ఖచ్చితంగా దేవుని యొక్క ఓదార్పు మనకు ఉంటుందంట. దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఇక్కడ ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటిదనంటే, చూడండి, దేవుని యొక్క ఓదార్పు గనక మనకుంటే ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితులన్నీ మారిపోతాయంట. ఏ పరిస్థితి అయినా సరే. చూడండి, ఇక్కడ అందుకోసమే స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే, చూడండి, ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్న ఆయన చేసిన సృష్టికి చెప్తున్నాడంట, ఇదిగో నా జనులను నేను ఓదార్చాను, మీరందరూ సంతోషంతో ఉత్సాహగానంతో కదా. అంటే ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఓదార్పు గనుక నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఏవైతే శ్రమలు, ఏవైతే బాధలు, ఏవైతే ప్రెషర్స్ నీకున్నాయో అవన్నిటి నుంచి విడుదల పొందుకుంటావంట. అంటే మనకు కావాల్సిందే ఆయన యొక్క ఓదార్పు. చూడండి, అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను అప్పుడు ఓదార్చాను కదా, ఇప్పుడు నీకేవైతే బాధలు ఉన్నాయో, ఇప్పుడు నీకేవైతే సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు నీకేవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి విషయమై నేను ఓదార్చబోతున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని చేరదీసుకోబోతున్నాను. నీకున్న పరిస్థితులను మార్చబోతున్నాను. నీకున్న స్థితిగతులను మార్చబోతున్నాను. నువ్వు కేవలం నన్ను నమ్ముకొని నా పైన ఆధారపడి ముందుకెళ్ళు, గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకెళ్ళు. దేవుడిచ్చే దీవెనలని గొప్పగా రుచి చూసి, అవునా, ఆనందంతో ఉత్సాహధ్వనితో ధైర్యముగా గెంతులేస్తూ, అవునా, సంతోషముగా ముందుకెళ్ళండి. దేవుడు మీ పట్ల గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్.